ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం జనమేజయుడు తన తండ్రి యొక్క విషయాలన్నింటినీ కూడా చెప్పమని మంత్రులను అడుగుతుంటే, వాళ్ళు జనమేజయుడి యొక్క తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజు, అంటే ఆయనకి అసలు పేరు దేవరాతుడు అని అయినప్పటికీ గర్భంలో ఉండి విష్ణుమూర్తి పిండంగా ఉన్నప్పుడు ఆయన ఛేదించబడకుండా చూసినప్పుడు విష్ణుమూర్తిని గర్భంలో ఉండగా చూసి మళ్ళీ ఆయన ఎక్కడైనా కనిపిస్తాడా అని ఎప్పుడూ పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. కాబట్టి ఆయన గురించి గొప్పగా చెబుతున్నారు వీళ్ళు మంత్రులందరూ. చెబుతూ వాళ్ళు అన్నారు, నీ వంశంలో ముత్తాత అయినటువంటి పాండురాజు గారికి ఉన్న బలహీనత లాగానే నీ తండ్రికి కూడా వేట అంటే చాలా ఇష్టం. అసలు ఈ కలి ప్రభావం అండి వేట కూడాను. పూర్వం రాజులు వేటకెందుకు వెళ్ళేవారంటేనండి, క్రూరమృగాలు ఎక్కువైపోతే అవి అడవిలో చాలకపోతే ఊళ్ళ మీదకు వచ్చేస్తాయని, ఆ అడవికి దగ్గరగా ఉన్న పల్లెటూళ్ళు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఆ ఊళ్ళలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నష్టం వాటిల్లుతుందని వేటకెళ్ళి కొన్ని మృగాలని మాత్రమే చంపేసేవారు. కానీ అదొక దురలవాటు కింద వెళ్ళి తెగ వేటాడేసి ఎక్కడికో లోపలికి అడవి లోపలికి కూడా వెళ్ళిపోయి వేటాడేయడం అనేది అది దురలవాటు. ఈ జూదం అవి ఎలాంటి చెడు అలవాట్లు, ఇది కూడా ఒక చెడు అలవాటు లాంటిది. కాబట్టి ఈయనకి ఒకసారి వేటాడడం కోసం అని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి వేటాడుతూ ఉండగా ఒక లేడి కనబడింది. ఆ లేడిని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని తన పరివారం అంతా వెనకబడిపోయి ఎక్కడో ఉండిపోయినా తానొక్కడే ఆ లేడిని వేటాడి తీసుకొస్తానని లేడి వెంట పరిగెడుతూ బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బాణం తగిలిన లేడి పరీక్షిత్తుకి దక్కకుండా పారిపోయి సమూకన ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది. ఈ లేడిని వెంట తరిమి దానిని వేటాడే మిషితో పరీక్షిత్తు సమీకుడి ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ కళ్ళు మూసుకుని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్న సమీక మహర్షిని ఇటుగా లేడి పరిగెత్తిందా అని అడిగాడు. అడిగితే బహిర్ముఖుడు కాడు కాబట్టి సమీకుడు జవాబు చెప్పలేదు. ఆయన అంత దీక్షగా తపస్సులో ఉన్నారన్నమాట. అప్పుడు ఉద్దతితో ఆకలి చేత దబ్బిక చేత కలిగిన ప్రకోపం చేత పరీక్షిత్తు చచ్చిపోయిన పావుని ధనస్సు మూకుతో పైకెత్తి ఆయన మెడలో వేశాడు. అది మహారాజునని ఒక గర్వం ఉండొచ్చు, లేదా అలిసిపోయాను, ఇంతలా అలిసిపోయి ఈ లేడీని వేటాడదామని ఇటు వచ్చాను, ఎక్కడుంది అని అడిగితే ఆయన సమాధానం చెప్పట్లేదు అన్న ఉక్రోషం అవ్వచ్చు. ఏదైనా అవని ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో ఒక చచ్చిపోయిన పావును తీసుకొచ్చి ఆయన మెడలో వేశాడు. ఆయన కుమారుడైన శృంగికి ఈ విషయం తెలిసింది. నా తండ్రిని దేశమునేలే రాజు అంత అగౌరవపరుస్తాడా అని నేటికి 7వ రోజున తన తండ్రి మూపురం నందు విషసర్పమును వేసిన పరీక్షిత్తు తక్షకుని విషాగ్ని జ్వాలలయందు మాడి బూడిదాగుగాక అని శాపవాకు విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత అతను తండ్రి దగ్గరికి వచ్చి అభివాదం చేసి గోత్రనామాలు చెప్పుకుని భూమి మీద పడి నమస్కరించిన సమయంలో ఆ మహానుభావుడు సమీకుడు కన్నులు విప్పి తన కొడుకైన శృంగిని చూసి, ఏరా బాధగా ఉన్నావు అని అడిగితే, నాన్నగారు, మీ మూపు మీద పరీక్షిత్తు మృత సర్పాన్ని వేశాడు. అందుకు నాకు కోపం వచ్చి నేటికి 7వ నాడు ఆయన మరణించాలని నేను శాపవాకు విడిచిపెట్టాను. మీ మూపును ఉన్న పామును తీసేశాను. పరీక్షిత్తు చేసిన దుష్కృత్యానికి నాకు చాలా బాధ కలిగింది అన్నాడు. అంటే సమీకుడు అన్నాడు, ఎంత పనిచేశావురా, చంద్రవంశంలో పుట్టినవాడు, మహాపురుషుడు, రాజ్యమును ధార్మికంగా పరిపాలిస్తున్నవాడు, అందరినీ కాపాడే ప్రభువుని నీ వ్యగ్రమైన వాక్కు చేత అర్ధాయుష్కుని చేసి పడగొడుతున్నావు. దీనివల్ల నా లోకం అంతా పాడైపోదా? కోపం అనేది రానేకూడదు, కానీ కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో వినవలసిందని ఆ రోజు నా కొడుకు శృంగితోటి సమీకుడు అన్నాడు. సమీకుడు శృంగికే చెప్పాడని కాదండి, మనం కూడా తెలుసుకోవాలి. అసలు కోపం అనేది చాలామందికి చిటుకుమంటూ వచ్చేస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే, పిల్లవాడు చదువుకోకపోతే, హోంవర్క్ సరిగ్గా చేయకపోతే, ఒక అక్షరం పెద్దగా రాసి, ఇప్పుడు యాపిల్ రాయమన్నారనుకోండి, సర్వసాధారణంగా ఈ రోజుల్లో చెప్పవలసిన ఉదాహరణగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత విసిగేసుకుంటున్నారంటే, వాళ్ళు పుస్తకం పెన్సిలు తీయాలంటే, తల్లి దగ్గరికి వచ్చి చదవాలంటే, తండ్రి దగ్గరికి వచ్చి చదవాలంటే భయపడిపోయి వణికిపోతున్నారు. వాళ్ళు రాసేంత వరకు వీళ్ళకి ఓర్పు ఉండట్లేదు.
పుస్తకం తీసుకుంటాడు, హోంవర్క్ చేయాలన్నారు. యాపిల్ అన్నదాన్ని ఒక 5 సార్లు రాయమని చెప్పారనుకోండి. ఏపీపీఎల్ఈ యాపిల్ అనేది ఏ పెద్ద అక్షరం, మిగిలిన అక్షరాలన్నీ చిన్న అక్షరాలు ఉంటాయి. అది వాడు ఏదో గబుక్కున ఒక ఏ పొడుగ్గా ఇయ్యబోయి 2 లైన్ల మధ్యలోకే ఇచ్చాడే అనుకోండి. ఒక పెద్ద అక్షరం అంటే లైన్ దాటి 2 లైన్లకి మధ్యలో కంటే కొంచెం పెద్దగా రాస్తారు కదండీ! అది గనక ఇంకా వాడు రాసి రెండో అక్షరం రాసే లోపల ఏ ఇలాగేనా రాసేది? ఎలా ఉంది? పైన ఎలా ఉంది? చూస్తున్నావా? చూడట్లేదా? అని అడ్డు మీద ఒక్కటేసేసారనుకోండి, పిల్లవాడు గాని, పిల్ల గాని భయపడిపోతారు. ఏది రాస్తే ఏమంటుందో, సరిగ్గా రాస్తున్నానో లేదో, ఎక్కడ వీపు మీద చెయ్యి పడిపోతోందేమో అమ్మదన్న భయంతోటి వాడు అన్ని రకాలుగా మానసికంగా ఎంత క్షోభ పడిపోతూ ఉంటాడో, ఎంత బాధపడిపోతూ ఉండి రాస్తున్నారో. వాడు సమాధానం చెప్పాలి అంటే చాలా భయపడిపోతూ ఉంటాడు. అలాగే చూడండి ఇప్పుడు ఇదేమిటిది అప్పచెప్పాలనుకోండి, ఒక పోయమో ఏదో ఉంటుంది, అప్పచెప్పాలంటారు. అప్పచెప్పాలి అన్నప్పుడు వాడు ఏదో చిన్న పద్యమే తీసుకోండి, ఏదో ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల అని ఆగాడే అనుకోండి. ఆగితే తర్వాత ఏంటి చెప్పు, చెప్పు, చెప్పు. ఇంక ఎలాగంటే వీళ్ళకి ఏదైనా అనకూడదు గానీ పిచ్చెక్కిపోతోందా వీళ్ళకి తల్లిదండ్రులకి అన్నట్టుగా ఆ పిల్లవాడి మీద చూపించేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో పని ఒత్తిడి అవ్వనీయండి, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవల కారణం అవ్వనీయండి, ఏదున్నా పిల్లల దగ్గర ఎత్తేసి ఆ పిల్లల చదువుల దగ్గరకు చూపించేసి ఇలాగైనా రాయడం, ఈ రకంగానైనా రాయడం అని కొట్టేసి తిట్టేస్తే వాడు రేపు పరీక్షలో మొత్తం అంతా మర్చిపోతాడు. కాబట్టి అసలు కోపం అనేది ఇది చిన్న ఉదాహరణ. కొంతమందయితే చేతిలో ఏదుంటే అది విసిరేస్తూ ఉంటారు. అదేదైనా కొసగా ఉన్నది తగలకూడని చోట తగిలితే ఎవరికైనా సరే, పిల్లలు అవనీయండి, పెద్దవాళ్ళు అవనీయండి, ఎవరికైనా సరే, కొంతమంది గోడకి తల కొట్టేసుకుంటూ ఉంటారు. ఏమిటో పిచ్చ పిచ్చ పనులన్నీ చేసేస్తూ ఉంటారు. కోపం అనేది అసలు రానేకూడదు. ఇక్కడ ఈయన ముని కాబట్టి ఆ కోపం వచ్చినందువల్ల ఎటువంటి చెడు జరుగుతుంది అన్నది చెప్తున్నారాయన. క్రోధం ఆవహించిన వాడికి తపస్సు చెడిపోతుంది. కోపం వలన అణిమాది సిద్ధులు, గుణములు అన్నీ నశించిపోతాయి. క్రోధము ధార్మికమైన పనులు చెయ్యనివ్వదు. కోపం వచ్చినప్పుడు ధర్మంగా ఉండే పనులు ఏవి చెయ్యం. కోపం వచ్చిందనుకోండి, అలా కాదు నాన్న ఇలా చెయ్యాలని ఓర్పుగా చెప్పేవాళ్ళు నూటికి కోటికి ఒకళ్ళుంటారు. ఆ రకంగా చెబితే అప్పుడు ఆ పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా అర్థం వస్తుంది. ఎందుకొచ్చిందో కోపం తెలీదు. ఒంటింట్లో భార్యకి భర్త మీద కోపమే వచ్చిందనుకోండి, ఒంటింట్లో గిన్నెలు విసిరేస్తే ఆయనకేం తెలుస్తుందండి? నువ్వు ఇలా అన్నావు కాబట్టి నాకు కోపం వచ్చింది. కాబట్టి నాకు దానికి ఈ రకంగా అనడం సరైన పద్ధతి కాదంటే, ఒకవేళ నిజమే అయితే ఆ తప్పు ఒప్పుకొని భర్త మళ్ళీ మామూలుగా అయిపోవచ్చు. సంసారం మామూలుగా ఉంటుంది. లేకపోతే అది రగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ధార్మికమైన పనులు చేయడానికి కోపం వ్యతిరేకిస్తూ ఉంటుంది. క్రోధం ఉన్నవాడు తపస్వి కాలేడు. కాబట్టి ఓర్పు లేని తపస్సు వృధా అయిపోతుంది. పరాకుగా ఉండకపోవడం వలన ఐశ్వర్యం నిలబడకపోవడం అనే లక్షణం కలుగుతుంది. పరాకు ఉన్నవాడికి ధనం ఉంటుంది. పరాకు లేనివాడికి ధనం జారిపోతుంది. అంటే జాగ్రత్తగా ఉండాలి. అది ఏమిటి అన్నది చూసుకుంటే ఐశ్వర్యం ఉంటుంది. దాన్ని ఏమీ పట్టించుకోకుండా అంటే ఆ ఐశ్వర్యం జారిపోవడానికి కారణం అవుతుంది. ధర్మం విడిచిపెట్టిన రాజుకి రాజ్యం నశిస్తుంది. పగిలిపోయిన కుండలో పోసిన నీరు కారిపోయినట్టే క్రోధం ఉన్నవాడికి తపస్సు ఫలించదు. ధర్మం విడిచిపెట్టిన వాడికి రాజ్యం నిలబడదు. పరాకు లేని వాడికి ఐశ్వర్యం నిలబడదు. పగిలిపోయిన కుండలో నీరు పోసిన వాడికి నీరు ఎలా నిలబడదో, క్రోధం ఉన్నవాడికి కూడా అదే రకంగా ఐశ్వర్యం నిలబడదు. నువ్వు చాలా తప్పు పని చేసావు అన్నాడు. అని గౌరముఖుడు అనే మునిని పిలిచి, నేటికి 7వ రోజున మరణించాలని రాజుకి నా కొడుకు శాపం ఇచ్చాడు. వెంటనే భద్రతా ఏర్పాట్లు చేసుకుని మంత్రతంత్రములు తెలిసి ఉన్న నిపుణులైన బ్రాహ్మణులను పక్కన పెట్టుకుని ఎంతమాత్రమూ పరాకు లేకుండా తనను తాను రక్షించుకొనమని పరీక్షిత్ మహారాజు గారికి నా వాక్కుగా చెప్పండి అని పరీక్షిత్ దగ్గరికి పంపించాడు. ఆయన వెళ్ళి పరీక్షితుకు ఈ విషయాన్ని చెప్పాడు. ఎవరు? గౌరముఖుడు అనే ముని. సమీక మహర్షి ఆ రోజున తన కొడుకును, నీవు నీ శాపమును వెనక్కి తీయలేవా అని అడిగాడు. అప్పుడు అన్నాడు, నాన్నగారు నేనేమీ చేయలేను. ఇప్పటికే నేను విడిచిపెట్టిన శాపవాకు తక్షకుడిలో ప్రవేశించి ప్రచోదనం చేసి ఉంటుంది. అతను ఇప్పటికే పరీక్షితును కరవడానికి బయలుదేరి ఉంటాడు అన్నాడు. మహానుభావుడు తక్షకుడు బయలుదేరాడు. బయలుదేరి గబగబా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంక పరీక్షితును కాటు వేయాలి. అది 7వ రోజు.
ఇంకా ఒక్కరోజు దాటిపోయిందంటే ఇక పరీక్షిత్తు బతికేస్తాడు. కాబట్టి ఇప్పుడు పరీక్షిత్తు ఒక పెద్ద ఒంటి స్తంభపు మేడ కట్టుకుని, మంత్రతంత్రములు తెలిసిన వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని, తన రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయన బోలెడంతమంది వడ్రంగులని, కార్మికులని పిలిచి ఒంటి స్తంభపు మేడ కట్టించుకుని, అందులో తన భృత్యువులను, మంత్రులను చుట్టూ పెట్టుకుని, విషము విరగగొట్టగలిగిన మంత్రాలు తెలుసున్న వాళ్ళని, తంత్ర నిపుణుల్ని సిద్ధంగా పెట్టుకుని, అందులోనే ఉంటూ 7 రోజులు అయ్యే వరకు తాను కిందకి దిగిరానని ఆ ఒంటి స్తంభపు మేడలో కూర్చున్నాడు. అలా కూర్చుని ఉండగా 7వ రోజు రాని వచ్చింది. తక్షకుడు పరీక్షితుని కరవడానికి బయలుదేరాడు. ఈలోగా బ్రహ్మగారు ఒక పని చేశారు. ఈ లోకంలో పాములు ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తున్నాయి. అలా కరవడం వలన చాలామంది చనిపోతున్నారని, పాము కరిస్తే చనిపోకుండా బ్రతికి ఉండడానికి నేను కశ్యపుడు అనే ఋషికి పాము విషమును విరగ్గొట్టగలిగిన మంత్రాన్ని ఉపదేశం చేస్తానని సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే కశ్యప మహర్షికి ఉపదేశం చేశారు. ఆ కశ్యప మహర్షి చాలా గొప్పవాడు. ఆయన నేను బయలుదేరి వెళ్ళి లోకమును రక్షించగలిగిన ప్రజ్ఞావంతుడిని కనుక పరీక్షితుని తక్షకుడు కరిస్తే మరణించబోయే రాజు శరీరంలోని విషాన్ని విరక్కొట్టి నేను పరీక్షితుని రక్షిస్తానని కశ్యపుడు బయలుదేరాడు. కశ్యపుడు తక్షకుడు ఇద్దరూ బయలుదేరారు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో కశ్యపుడు ఉన్నాడు. దారిలో ఇద్దరూ కలుసుకున్నారు. తక్షకుడు కశ్యపుని చూసి, ఏమయ్యా, ఎక్కడికి వెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు కశ్యప ఋషి, ఇవాళ 7వ రోజు. ఇవాళ తక్షకుడు రాజును కరుస్తాడు. కరిచినప్పుడు ఆయన నుంచి విషమును పోగొట్టి మళ్ళీ ఆయనను బ్రతికించడానికి వెడుతున్నాను అన్నాడు. అప్పుడు తక్షకుడు అన్నాడు, పిచ్చివాడా, నీవు ఆ కోరిక విడిచిపెట్టు. వజ్రాయుధం తగిలినవాడు బతుకుతాడేమో కానీ తక్షకుడు కరిచినవాడు బతకడు. నేనే తక్షకుణ్ణి. నేనే ఒకసారి కరిచానంటే మనిషి బూది గుప్పగా పడిపోతాడు. కాబట్టి నీవు బతికించలేవు అన్నాడు. అంటే కశ్యపుడు, నీవు బూది గుప్పగా చేసినా నేను బతికించగలను అన్నాడు. అప్పుడు తక్షకుడు అన్నాడు, ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని కొమ్మలు ఎంత దూరం వ్యాపించాయో తెలియడం లేదు. పచ్చటి చెట్టు. దీని మొదట్లో కరుస్తాను. ఆ చెట్టు బూడిద కుప్పగా పడుతుంది. దానిని బతికించి చూస్తాను అన్నాడు. తక్షకుడు ఆ చెట్టు మొదట్లో కాటు వేశాడు. వెంటనే అది బూది కుప్పగా పడిపోయింది. వెంటనే కశ్యప ఋషి బ్రహ్మగారు తనకు ఉపదేశం చేసిన మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు బతికి మొలిచింది. దానిని చూసి తక్షకుడు ఆశ్చర్యపోయాడు. ఈ విషయం హస్తినాపుర వాసులకు ఎలా తెలిసింది? ఒక వ్యక్తి కర్ర పుల్లలను ఏరుకుందామని ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి దాని ఎండు పుల్లలు విరుచుకుంటున్నాడు. అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని తక్షకుడు కరవడంలో ఈ వ్యక్తి కూడా కాలి బూడిదైపోయి కింద పడిపోయాడు. ఎక్కడ? ఆ మర్రి చెట్టు దగ్గర. మళ్ళీ కశ్యప ఋషి మంత్రప్రభావం వలన చెట్టుతో పాటు అతను కూడా బతికాడు. ఆయన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి హస్తినాపురం అంతా ఈ విషయాన్ని చెప్పేశాడు. అందుకని ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు తక్షకుడు, నేను పరీక్షితును కాటు వేయడం అనేది పరమసత్యం, కాటు వేసేస్తాను. నీవు ఎందుకు ఆయనను బతికించాలని అనుకుంటున్నావు అని అడిగాడు. దానికి కశ్యపుడు అన్నాడు, ఆయన మహానుభావుడు కాబట్టి బతికిస్తాను. రెండవది, రాజును బతికిస్తే రాజు అపారమైన ధనం ఇస్తాడు అన్నాడు. దానికి తక్షకుడు, రాజు ఎంత ధనం ఇస్తాడో అంతకన్నా అధికమైన ధనాన్ని నేను ఇస్తాను. నువ్వు రాజును బతికించవద్దు, వెళ్ళిపోవలసింది అన్నాడు. కశ్యప ఋషి కన్నులు మూసుకుని అంతర్దృష్టితో చూశాడు. రాజుకి మరణ తథ్యం అని తెలిసిపోయింది. ఋషివాకు తప్పించుకోవడం కుదరదు. రాజు ఎలాగూ మరణిస్తాడు కాబట్టి తాను ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోదామని ఆయన తక్షకుడు ఇచ్చిన డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు. అది ఇక్కడ ఆశపడ్డాడు అతను. ఇప్పుడు తక్షకుడు పరీక్షతో ఉన్నటువంటి ఒంటి స్తంభం మేడలోకి ప్రవేశించాలి. అక్కడ చాలామంది అడ్డుగా ఉన్నారు కదండి. ఎలా ప్రవేశిస్తుంది? తన సోదరులైన పాములను కొంతమందిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషం వేసుకుని యజుర్వేద మంత్రాలు చెబుతూ వెళ్ళండి. కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకు వెళ్ళి, ఇది ప్రసాదం రాజా, నీకు రక్షగా ఇస్తున్నాము అని చెప్పి రాజుకి ఇవ్వండి. వేదము చదువుకుంటే బ్రాహ్మణ కుమారులను చూస్తే రాజు కాదనడు, తీసుకుంటాడు అన్నాడు. వాళ్ళు అలాగే వెళ్ళారు. వెడితే పాపం రాజు ప్రసాదం కదా అని పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఆ పళ్లను తన చుట్టూ ఉన్న మంత్రులకు ఇస్తున్నాడు. ఇస్తూ చాలా ధైర్యంగా ఆయన మంత్రులతో ఒక మాట అన్నాడు. ఇదిగో, సూర్యాస్తమయం అయిపోతున్నది. సూర్యుడు కృంగిపోతున్నాడు. 7వ రోజు అయిపోతున్నది. కాబట్టి ఇంకా శాపం మనల్ని ఏమీ చేయదు. నేను బతికినట్టే. ఈ ప్రసాదాన్ని బ్రాహ్మణ కుమారులు తెచ్చారు. మీరు తినండి అని వాళ్ళందరికీ పెట్టి ఒక పండు తీసి నేను తింటానని ఆ పండును కొద్దిగా విప్పాడు. విప్పగానే పండును అలా విప్పేసరికి నల్లని గుడ్లతో ఒక పురుగు కనబడింది. ఆ పురుగు మెల్లగా ఎర్రటి రంగుతో రక్తవర్ణంతో పాము అయిపోయింది. ఆ పామే తక్షకుడు.
వెంటనే రాజును కరిచి పెద్ద స్వరూపాన్ని పొంది అగ్నిహోత్రాన్ని చిమ్మి అక్కడ ఉన్న మేడను కూడా కాల్చేసి దూకిపారిపోయింది. అలా నీ తండ్రి చచ్చిపోయాడయ్యా అన్నారు మంత్రులు. అంటే జనమేజయుడు మనసు ఎలా ఉంటుందండి అలా చెప్పేసరికి? ఆయన తక్షకుడి మీద చాలా వ్యగ్రత పొందాడు. నిజంగా కూడా తక్షకుడు యుక్తాయుక్త విచక్షణము లేని పాము కదండి. కాబట్టి ఈ రకంగా చనిపోయాడా నా తండ్రి అనుకుని జనమేజయుడు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు మంత్రులు అన్నారు, ఒక్క బ్రాహ్మణుడు పరీక్షితు తక్షకుడి చేతిలో చచ్చిపోవాలని అన్నాడు. అలా అన్నాడని ఆ బ్రాహ్మణుడి మాట నిజం చేయడానికి తక్షకుడు ఇంత పన్నాగాన్ని పన్ని మీ నాన్న చంపేశాడు. మీ నాన్న మంచితనం దేనిని పరిగణలోకి తీసుకోలేదు. అతను బ్రాహ్మణ వాకుకి అంత గౌరవం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా బ్రాహ్మణుని తీసుకువచ్చి యాగం చేయి. యాగం చేసి మొత్తం పాముల సంతతిని అంతటినీ అగ్నిహోత్రంలో పారే. తక్షకుడిని కూడా అగ్నిహోత్రంలోనే పడగొట్టు. కాబట్టి నీవు ప్రతీకారం చేయవలసిందే. యాగం ప్రారంభించు అన్నారు. వాళ్ళు అలా అనగానే జనమేజయుడు, అయితే యాగశాల నిర్మాణం చెయ్యండి, ఋత్విక్కులను పిలవండి, నేను యాగదీక్ష తీసుకుంటాను అన్నాడు. దీక్ష అన్నమాట యాగానికే అనువర్తిస్తుంది. ఆయన దీక్షితుడు అయ్యాడు, యాగశాల నిర్మాణం చేశారు. అంతేగాని మిగిలిన చిన్న చిన్న వాటికి దీక్ష అనేది రాదు. అలా అనేస్తున్నారు కానీ దీక్షా వస్త్రాలండి అని ఏదో అలా అంటూ ఉంటారు. కానీ అసలు నిజం చెప్పాలంటే దీక్ష అన్నమాట ఒక్క యాగానికి మాత్రమే వస్తుంది. నిజానికి యాగశాల నిర్మాణం చేసిన, ఇల్లు కట్టిన వాస్తు ప్రభావం దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. ఎవరు ఏ మాటలు చెప్పినా మనం శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళమైనప్పుడు మనం ఆ శాస్త్ర నియమాలను పాటించవలసి ఉంటుంది. అందులో ఇలాంటివి చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి? ఇల్లు కట్టినప్పుడు, తర్వాత ఈ యాగాలు హోమాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు వాస్తుగా అంటే ఎక్కడ కూర్చొని చేయాలి, ఎటువైపుకు తిరిగి పూజ చేయాలి అనేవి మనం చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి వస్తుంది. చూడండి, సత్యనారాయణ వ్రతమే చేసుకుంటున్నాం ఇంట్లో. తూర్పుగా మనం మనం తూర్పుగా కూర్చుని పడమర దిక్కుగా పరమేశ్వరుడు ఉండేటట్టుగా మనం ఆ సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకుని చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి మంచిది. అంతేగాని ఉత్తర దక్షిణాలుగాను అలాగో ఇలాగో పెట్టేసి ఎక్కడో ఒక చోట వీలుగా ఉన్నది అందరికీ కనబడాలి, వాళ్ళకి అడ్డు లేకుండా వచ్చి అందరూ చూడాలి అన్నట్టుగా పెట్టుకోకూడదు. అలాగే చాలామంది ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టుకోవాలి అన్నప్పుడు సొంత ఇళ్ళ వాళ్ళు చాలామంది కూడా మనం చూస్తూనే ఉన్నాము. అంత పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు. 3 బెడ్‌రూమ్‌లు పెట్టుకుంటారు. పెద్ద హాల్ పెడతారు. కిచెన్ పెడతారు. డైనింగ్ వేరే అంటారు. కిచెన్‌లోంచి డైనింగ్‌లోకి పాత్రలు అందించుకోవడానికి ఒక గట్టు లాంటిది పెట్టి ఓపెన్ కిచెన్ అంటారు. అన్నీ పెట్టిన వాళ్ళు దేవుడి గది మాత్రం పెట్టట్లేదండి. చిన్న అరచేస్తున్నారు వాళ్ళకి. హాల్లోనే ఒక మూలకి చిన్నది, ఇంకా ఒక మనిషి కూర్చుంటే ఇంకో మనిషి కూర్చోడానికి ఉండదు. ఎప్పుడైనా ఏమైనా ఫంక్షన్స్, అదే వ్రతాలు, పూజలు అయితే ఇలా బయట విడిగా పెట్టుకుంటామండి అంటారు. అంత ఇల్లు కట్టుకునేవాడు దేవుడికి ఒక చిన్న గది. నువ్వు అటాచ్డ్ బాత్రూమ్‌లని పెద్ద పెద్దవి కట్టుకుంటున్నావు. అందులో టబ్బు అవి అన్నీ పెట్టుకోవడానికి. అంత పెద్దది అది కట్టుకునే బదులు దాన్ని కుదించి మొత్తం ఇంట్లో ఒక భార్యాభర్త ఇద్దరు కూర్చునే ప్లేస్ ఉండేటటువంటిది శుభ్రంగా మనం విశాలంగా కూర్చుని లేవడానికి కూర్చోడానికి వీలుగా చేసుకుని, పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత కట్టుకున్నారనుకోండి, ఎత్తుగా పెట్టుకుని కుర్చీలో కూర్చొని చేసుకోవడానికి వీలుగా ఎత్తుగా మెట్టు కట్టుకుని చక్కగా పూజ గది పెట్టుకుని పూజ చేసుకునేటట్టుగా పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. వాస్తు వాస్తు అంటారు, ఆ మూలకి ఇది పెట్టకూడదంటారు, ఆ మూలకి ఇది పెట్టకూడదంటారు, అన్నిటినీ చూసేసుకుంటారు. హోమ్ దాన్ని ఏంటంటారు, ఇంటీరియర్ డెకరేషన్ అంటారు. కోట్లకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కేవలం ఇంటీరియర్ డెకరేషన్‌కే 50,00,000 అయిపోయిందండి అంటారు. 50,00,000 దానికి పెట్టినప్పుడు ఒక్క దేవుడికి నీకు ఆ 50,00,000 ఇచ్చినవాడు కూడా దేవుడే కదా! మరి పరమేశ్వరుడి వల్లే కదా నీకొచ్చింది. ఆ ఇల్లు సమకూరింది కూడా ఆయన వల్లే కదా! ఆయనకొక గది అంటూ కేటాయించలేరా? హాల్‌లో అలా పెట్టేస్తే వచ్చేవాడు, వెళ్ళేవాడు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు. ఆ గాలి, ధూళి అంతా పరమేశ్వరుడికి. అంతగా అయితే ఓ ప్లాస్టిక్ కర్టెన్ లాంటిది పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి మనం వాస్తు చూసుకునే ఇల్లు కట్టుకునేటప్పుడు తప్పకుండా సొంత ఇల్లు అన్నది కట్టుకుంటే తప్పకుండా పరమేశ్వరుడికి అని ఒక గదిని నియమించాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏది చెయ్యాలన్నా అంటే యాగశాల నిర్మాణమైనా ఇల్లు కట్టినా వాస్తు ప్రభావం దానికి ఉంటుంది. కాబట్టి వాస్తు ప్రకారం అన్నీ చేసి అక్కడ యాగం అనేది మొదలెట్టాలి.
ఈ శాస్త్ర నియమాలన్నిటినీ కూడా పాటించాల్సి వస్తుంది. అయితే ఇది జరుగుతూ ఉండగా ఒక మహానుభావుడు, ఒక పౌరాణికుడు, శాస్త్రములు తెలిసి ఉన్నవాడు ఒక ఆయన వచ్చి జనమేజయుడితోటి అన్నాడు, "ఈ యాగశాల నిర్మాణంలో దోషం ఉంది. ఆ కారణం చేత ఎంత గొప్ప బ్రాహ్మణులను నీవు తీసుకువచ్చినా, ఎంత గొప్ప యజ్ఞ సంభారాలు నీవు తీసుకువచ్చినా, ఈ యాగం మధ్యలో ఒక బ్రాహ్మణుడి వలన ఆగిపోతుంది" అన్నాడు. ఈ రకంగా చెప్పిన తర్వాత జనమేజయుడు ఏం చేశాడు? ఆ యాగాన్ని ఆపేశాడా? లేక లెక్క చేయకుండా ఆ యాగం చేసేసాడా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.